గైస్ మనం మెదక్ చర్చ్ వెళ్ళాలంటే మనమైతే మనకు లెఫ్ట్ సైడ్లో కమాన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ది. సో అందు లోపలికి వెళ్తే మనమైతే మెదక్ చర్చ్కి అయితే వెళ్తామన్నమాట. కమాన్ నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక 250 మీటర్స్కి మనకైతే చర్చ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో మనం స్ట్రైట్గా వెళ్తే చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అడ్రస్ అయితే ఏం తిక్కమక్కలేదు, మనకు మెదక్ చర్చ్ అని గూగుల్లో టైప్ చేసుకొని మ్యాప్ పెట్టేసుకుంటే స్ట్రైట్గా చర్చ్ దగ్గరికి తీసుకొని వస్తుంది. సో మనకు కనిపిస్తుంది చూడండి, మనకు రైట్ సైడ్లో మనమైతే ఎట్లాస్ట్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మనకి చిన్న ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం చర్చ్ దగ్గరికి అయితే వెళ్తాం. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయి ఎట్లున్నాయి. అండ్ చర్చ్ అయితే చాలా బాగుంది, మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మాత్రం. సో నేనైతే లోపల చూసే మాత్రం షాక్ అయిపోయినా. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంతసేపు మనం చర్చ్ ఫ్రంట్ వ్యూవే చూసాం కదా, ఇప్పుడు సైడ్ నుంచి చూద్దాం. సో సైడ్ నుంచి చూస్తే మాత్రం చర్చ్ చూస్తే మనకైతే ఏదో ప్యాలెస్ చూసిన ఫీలింగే వస్తుంది అనమాట. ఏదో ఫారెన్లో ఒక ప్యాలెస్ ఉంటాయి కదా, సో అది చూసిన ఫీలింగే వస్తుంది. బికాస్ ఇది కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు బ్రిటిషర్స్ అండ్ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు కదా, సో మనకు ఆ టచ్ అయితే కనిపిస్తుంది. సో చూడండి, కిటికీలు అండ్ డయాస్ అండ్ బాల్కనీ అవన్నీ మొత్తం మనకు ఫారెన్ స్టైల్లోనే కనిపిస్తాయి అన్నమాట. సో చర్చ్ సైడ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. సో లోపల కూడా ఏముందో మీకు చూపిస్తా. సో మనకి కిటికీలు కనిపిస్తున్నాయి కదా, వాటికి కూడా ఒక ప్రత్యేకత ఉంది, అది లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత పెద్ద చర్చ్ కదా, ఓన్లీ 2 ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయి ఈ చర్చిలో, అది కూడా ప్రేయర్ కోసమే పెట్టారనమాట. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇట్లా మెట్లలాగా 4 ఎంట్రీస్ ఉన్నాయి. అండ్ కింది నుంచి 2 ఎంట్రీస్, అంటే సైడ్ నుంచి మెయిన్ ఎంట్రీ ఒకటి, మొత్తం 7 ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. సో మెయిన్ డోర్లో 3 ఎంట్రీస్, మొత్తం ఈ చర్చికి 9 ఎంట్రీ డోర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వెనక కనిపిస్తుంది కదా మనకు ఆర్చ్ టైప్, అంటే ఒక కన్స్ట్రక్షన్ లాగా బ్లాక్ కలర్లో. సో అది లోపల చెప్తా, అది ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లోపల మాత్రం మీరైతే షాక్ అవుతారు ఇదేంది అనేది చూసి అయితే.
గైస్ మీరు ఇంతసేపు చర్చ్ చుట్టుపక్కల చూశారు కదా, ఇప్పుడు చర్చ్ యొక్క హిస్టరీ చెప్తాను, అది వినండి. విన్నాక లోపల కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వ్లాగ్లో మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి అయితే మెదక్ చర్చ్ అన్నమాట. ఇది వచ్చేసి మెదక్లో, తెలంగాణలో అండ్ ఇండియాలో అండ్ ఏషియాలో బిగ్గెస్ట్ చర్చ్ అనమాట. అండ్ ఇది కట్టించిన వాళ్ళు వచ్చేసి చార్లెస్ వాకర్ పాసినెట్. అంటే ఈయన వచ్చేసి బ్రిటిష్ పాస్టర్ అనమాట. సో 1914లో స్టార్ట్ చేస్తే ఈ చర్చ్ 1925కి కంప్లీట్ అయిందన్నమాట. సో చార్లెస్ వాకర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫుల్ కరువు ఉండే అనమాట. సో తినడానికి తిండి గుండా దొరకలేదు. అండ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎట్లానా పెట్టాలి వీళ్ళకి అని చెప్పేసి ఆయన ట్రై చేసి ఫుడ్ అయితే పెట్టాడు. అండ్ అట్లా కొన్ని రోజులు సాగింది. తర్వాత ఏమైంది అంటే ఇక్కడ ఇంకా కరువు అట్లే కంటిన్యూ అయిందనమాట. అండ్ అప్పుడు ప్రార్థన చేసిందనమాట చర్చిలో దేవునికి, అంటే యేసుక్రీస్తుకి ప్రార్థన చేసి ఇక్కడ వర్షాలు పడ్డాయని అప్పుడు చెప్పారనమాట. లోపల ఉంది చరిత్ర. అండ్ ఆ టైంలో ఏదైతే బంగ్లా చార్లెస్ వాకర్ గారు ఉండేవారు కదా, సో దానికన్నా చిన్నగా చర్చ్ ఉండేదన్నమాట. సో నేను దేవుని ప్రార్థిస్తాను, సో నేను భగవంతుని కన్నా పైన ఎలా ఉంటాను, ఎత్తులో ఎట్లా ఉంటానని చెప్పేసి చార్లెస్ వాకర్ గారు అనుకొని సో ఈ చర్చ్ అయితే నిర్మించడం జరిగింది. సో ఈ చర్చ్ నిర్మించాలంటే కూడా పెద్ద హిస్టరీనే ఉంది. ఈ చార్లెస్ వాకర్ ఎప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర, ఇంజనీర్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఒక నమూనాని బ్లూ ప్రింట్ని కలెక్ట్ చేసాను అనమాట. ఒక 200 బ్లూ ప్రింట్స్ని కలెక్ట్ చేసి ఇక్కడికి ఇండియాకి తీసుకొచ్చిండు. సో ఆ ఇండియాలో కూడా ఏది కట్టాలో తెలియలేదన్నమాట చార్లెస్ పోసినట్కి. సో అప్పుడు ఏం చేశారు అంటే నార్మల్గా ప్రేయర్ చేసేటప్పుడు ఆ పేపర్స్ తీసుకొచ్చి ఇది క్రాస్ సింబల్ దగ్గర పెట్టాడనమాట. సో అప్పుడు అన్నీ ఎగిరిపోయి ఒకటి మాత్రమే మిగిలింది. సో ఆ మిగిలిన బ్లూ ప్రింటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న చర్చ్ అనమాట. సో అది ఈ చర్చ్ యొక్క చరిత్ర. అండ్ లోపల కూడా చాలా బాగుంటాయి. అండ్ కలర్ఫుల్ గ్లాసెస్ తోటి మనకి జీసస్ క్రైస్ట్ చనిపోయినాక లేసింది, జీసస్ క్రైస్ట్ ఉన్నది, నార్మల్ జీసస్ క్రైస్ట్ సిల్వేసింది, మొత్తం అందులోనే కలర్ఫుల్ గ్లాసెస్ తోటి ఉంటాయి. అంటే ఒక గ్లాస్కి ఇట్లా మనకు పజిల్ ఉంటాయి కదా, ఆ స్టైల్లో ఉంటాయి అన్నమాట. ఈ చర్చ్ యాక్చువల్ హైట్ వచ్చేసి 185 అడుగులు ఉండాలన్నమాట. బట్ నిజామ్స్ రూల్స్లో ఇది కట్టారు కాబట్టి దీని హైట్ వచ్చేసి 175 అడుగులకు సెట్ అయిపోయింది. ఎందుకనంటే 185 అడుగులు అంటే చార్మినార్ కంటే హైట్ ఎక్కువ ఉంటుందని అప్పట్లో నిజాం దీనికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. తర్వాత చార్లెస్ బిషప్ వాకర్ గారు ఉంటారు కదా, బిషప్ గారు, సో వాళ్ళు బాగా పర్మిషన్ అడిగితే బాగా రిక్వెస్ట్ చేశారనమాట. అప్పుడు 10 అడుగులు తగ్గిస్తే నేను ఈ చర్చికి పర్మిషన్ ఇస్తాను అంటే 175 అడుగులకు సెట్ చేశారనమాట దీని హైట్ని. సో ఇది ఈ చర్చ్ కన్స్ట్రక్షన్కి నిజామ్స్కి ఉన్న హిస్టరీ అన్నమాట. సో లోపల బండలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి అండ్ ఇటలీ నుంచి తెప్పించారు. అండ్ దీనికి కన్స్ట్రక్షన్కి వచ్చేసి మహారాష్ట్ర అండ్ కర్ణాటక నుంచి చాలామంది మేస్త్రీలు వచ్చారన్నమాట. సో ఈ బండల ప్రత్యేకత ఉంది కదా పైన కింద, ఇవి ఎన్వైరన్మెంట్ని ఎప్పుడు చల్లగా ఉంచుతాయి అన్నమాట. సో మనకు స్ట్రేట్గా కనిపిస్తున్నాయి కదా, ఆ పెయింటింగ్ వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి తెప్పించారనమాట. ఇట్లా 3 సైడ్స్ ఉంది. సో ఇంగ్లాండ్ నుంచి పెయింటింగ్ తీసుకొచ్చి చిన్న చిన్న గాజులు, ఒకటే గాజు కాకుండా చిన్న చిన్న గాజులు ఇట్లా పజిల్ లాగా ఉంటాయి కదా, అట్లా అమర్చారు అనమాట. ఒకటి వచ్చేసి యేసుక్రీస్తు పుట్టింది, తర్వాత శిల వేసింది, ఇంకోటి యేసుక్రీస్తు రిటర్న్ వచ్చిందనమాట. సో సమాధి తర్వాత రిటర్న్ వస్తారు కదా, అది రిటర్న్ వచ్చింది కూడా ఇక్కడ 3 సైడ్లు పెట్టారనమాట. దీని ప్రత్యేకత ఏంటంటే సన్ లైట్ పడితేనే ఇవి మనకు కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు.
ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.